ఈరోజు లంచ్ మెనూ వచ్చేసి వెజ్ అండి. ప్యూర్ వెజ్ అనమాట. ఫస్ట్ వచ్చేసి రసము. మనకి ఈ సీజన్‌లో జలుబు, దగ్గు, ఫీవరు అలా ఉన్నప్పుడు ఈ రసం అనేది పెట్టుకుంటే చాలా రిలీఫ్ ఇస్తుంది. గొంతు కూడా అసలు మనకి చాలా టేస్టీగా అనిపిస్తుంది నోటికి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి రసం ఉన్నప్పుడు ఈ ముద్దపప్పు అనేది కంపల్సరీ ఉండాలి మా ఇంట్లో. రసము, పప్పు ఉన్నప్పుడు ఫ్రై కూడా మ్యాండేటరీ కదా! సో, దానికోసం అని చెప్పేసి పొటాటో ఫ్రై. పొటాటో ఫ్రై అనేది ఇలా ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే ఎక్కువసేపు క్రిస్పీగా ఉంటుంది. బౌల్లో వేసుకుంటే చెమట పట్టినట్టు అయిపోయి తొందరగా మెత్తగా అయిపోతుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి పప్పు ఉన్నప్పుడు మనకి ఊరగాయ కంపల్సరీ కదా! ఉసిరికాయ నిల్వ పచ్చడి అండి. ఈ పాట్‌లో కొంచెమే ఉంది. ఇది రెగ్యులర్‌గా యూజ్ చేస్తాను. రిమైనింగ్ కొంచెం ఫ్రిడ్జ్‌లో ఉందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి అప్పడము. ఇది మనకి అసలు రసంలోకి అప్పడం చాలా బాగుంటుందండి. ఆ క్రంచీగా, టేస్టీగా. తర్వాత వచ్చేసి పెరుగు, అందులోకి బనానా. ఇంక ఇవన్నీ ఉన్నప్పుడు వైట్ రైస్ కంపల్సరీ ఉండాలి కదా! రసంకి కాంబినేషన్ ది బెస్ట్ కాంబినేషన్ అంటేనే వైట్ రైస్ అనమాట. వేడి వేడిగా అన్నము. ఇంకా లాస్ట్ బట్ నాట్ లీస్ట్ వచ్చేసి నెయ్యి అనమాట. హోమ్ మేడ్ ఘీ అండి ఇది. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.